వేదాలు ఉపనిషత్తుల సారమే భగవద్గీత అబ్బా, అంతకంటే ఇంకేం లేదు. ఆ వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా వాటిని శృతులు అన్నారంటే ఏంటి, డైరెక్ట్గా మన ఋషులు వాటిని దర్శించి మంత్రాల రూపంలో చెప్పటం జరిగింది. దాన్ని మన వ్యాస భగవానుడు చక్కగా అర్థం చేసుకొని బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా ఆయన రచించడం అంటే అంతే. భగవాన్ అంటే ఏంటి, ఆ భగవతత్వ స్థితిలో ఉన్నటువంటి మన వ్యాస భగవానుడు మనకు అందించాడు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఏంటి, శాస్త్రం అంటే మనం పరిశీలించుకుంటూ మన అనుభవానికి తెచ్చుకొని ఈ పరికరంలో నుంచి ఏమి ఎక్స్పెరిమెంట్లో ఏమి అవుట్పుట్ వచ్చిందని మనం గ్రహించవచ్చు. మరి ఈ అవుట్పుట్ రావడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి కావాలి కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏది, మన శరీరం, మన మనస్సు, మన ప్రాణం. అందరికీ కంటికి కనపడుతున్నాయి ఈ మనస్సు, శరీరం, ప్రాణమే ప్రతి జీవిలో ఉన్నాయి. అందుకని ఈ మూడిటికి ఏం పెట్టారు, సత్వతమ రజోగుణాలని పెట్టారు. కనపడుతున్న శరీరానికి తమోగుణం అన్నాడు, లోపల ఉన్న ప్రాణానికి రజోగుణం అన్నాడు, ఆలోచిస్తున్నటువంటి జ్ఞానానికి సత్వగుణం అన్నాడు. ఈ మూడు స్థితులు దాటాలి అంటే నేనే శరీరం అనేటువంటి భావం, నేనే ప్రాణం అనేటువంటి భావం, నేనే మనసు అనేటువంటి భావం. అంతేగా మన దగ్గర ఉన్నది జీవుల్లో ఈ మూడు కాదు. ఈ మూడు దాటినటువంటి స్థితి నాతో ఒకటి ఉన్నది. నేను నిద్రపోతున్నప్పుడు నేను నాతో ఎలా ఉందో, తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నిద్రపట్టిందంట, వండర్ఫుల్గా నిద్రపట్టిందంటాం కదా. అప్పుడు ఎవరు చెప్తున్నారు నీకు నిద్రపట్టిందని? మనసు పనిచేయటం లేదు కదా. అయినా సరే నీ దగ్గర ఉన్నటువంటి ఒక భగవతత్వ స్థితి, ఒక జ్ఞానం, ఒక సాక్షిగా నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు కనుక్కోవాలి, నువ్వు డిస్కవరీ చేయాలి అంటే ఈ మూడిటికి సంబంధించిన విషయాల మీద నీకు పట్టు రావాలి. ఈ మూడు స్థితులు కూడా దాటి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడున్నాయి మళ్ళీ ఈ మూడు గుణాలు? ఎక్కడన్నా పెట్టున్నాయా? ఎక్కడా పెట్టలేవబ్బా, మన మనసులోనే ఉన్నాయి. మనసు అంటే ఏంటి మళ్ళీ? అంతఃకరణ అన్నాడు. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నాడు. శరీరం జడం, దీనికి కదలికలు లేవు, మారదు. అదిగోనమ్మ ఫ్యాన్ అయ్యాను మనసు చెప్పినప్పుడు పోయి వేస్తుంది తప్ప అదర్వైజ్ తెలియదు. అది ఫ్యాను అని ఎవరికి తెలుస్తుంది? లోపల ఉన్నటువంటి మన జ్ఞానానికి తెలుస్తుంది. లేదు తొందరపడేవాకు, ఆ స్విచ్ బాగలేదని బుద్ధి నీకు డైరెక్ట్ చేస్తుంది. ఎప్పుడు నీ బుద్ధికి ఆ ఫ్యాన్ గురించి, నీ జ్ఞాపకాల గురించి వివేకం, వైరాగ్యం, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీకు భగవద్గీతలో చెప్పింది ఏంటి, నీ బుద్ధిని శుద్ధి చేసుకో. బుద్ధి శుద్ధి చేసుకోవాలి అంటే నీకున్నటువంటి అనవసరమైనటువంటి జ్ఞాపకాలని నీ చిత్తంలో నుంచి తీసేసేయి. ఎప్పుడైతే నీకు ఆ జ్ఞాపకాలు లేవో, జరిగిపోయినవి నీకు గుర్తుండవు, జరగబోయే వాటి గురించి భయం ఉండదు, జరుగుతున్నప్పుడు వాటిని నువ్వు పోల్చుకోకుండా ఉంటావు. ఎప్పుడు ఉండగలుగుతావు నువ్వు? అలా ఉండాలంటే నీ బుద్ధి శుద్ధి అయినప్పుడే సాధ్యం అవుతుంది. మరి బుద్ధి శుద్ధి కావాలంటే ఏం చేయాలి? నీ చిత్తంలో ఉన్నటువంటి అనవసరపు జ్ఞాపకాలు, కోరికలు, వాటికి అనుగుణంగా నీకు వస్తున్నటువంటి ఆలోచనలని, సంకల్పాలని, వికల్పాలని తీసి పారేసి నిర్వికల్ప స్థితికి నువ్వు ఉండాలి అంటే నేను శరీరం కాదు, ప్రాణం కాదు, నాతో ఉన్న భగవతత్వమే చేస్తుందనేటువంటి ఆలోచన మీద